Audio Jungle. Audio Jungle. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ ఐ కాఫీ అండి. కంట్రోల్స్ డయాబెటీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. సో మనం తీసుకుంటున్నటువంటి కాఫీ మన యొక్క డయాబెటీస్ ని కంట్రోల్ లో ఉంచుతూ టేస్ట్ లో ఏ మాత్రం తగ్గకుండా టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, డయాబెటీస్ ని కంట్రోల్ లో ఉంచేటువంటి కాఫీ అయితే చాలా గ్రేట్ కదా, అద్భుతం కదా. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అదే వన్ అండ్ ఓన్లీ రామబాణం అని చెప్తాను నేను, ఐ కాఫీ అండి. సో ఈ ఐ కాఫీలో మనకు 2 ఫ్లేవర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూస్తే ఐ కాఫీ క్రీమర్ ఉంటుంది. సెకండ్ వన్ మనం చూస్తే ఐ కాఫీ బ్లాక్ ఉంటుందండి. సో ఈ బ్లాక్ ఎవరు తీసుకోవాలి, క్రీమర్ ఎవరు తీసుకోవాలి అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. సో క్రీమర్ కాఫీ అనేది అసలు ప్రివెన్షన్ కోసం, డయాబెటీస్ అనేది, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉండొద్దు, కంప్లీట్ గా రిమూవ్ అయిపోవాలి. నా నా బాడీకి ఎంత గ్లూకోజ్ అవసరమో అంత గ్లూకోజ్ నే నా బాడీలో నేను మెయింటైన్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రీమర్ కాఫీ అనేది కన్జ్యూమ్ చేయొచ్చండి. ప్రివెంటివ్ గా మనందరం ప్రీ డయాబెటిస్ స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి, సో మనం డయాబెటిక్ అవ్వకుండా ఉండడం కోసం క్రీమర్ కాఫీని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ మనం చూస్తే బ్లాక్ కాఫీ అండి. సో ఈ కాఫీ ఏంటి అంటే ఆల్రెడీ డయాబెటిక్ అయిన వాళ్ళు తిన్న తర్వాత కానీ లేదా తినకపోయినా సరే వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ హెవీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క క్రీమర్ కాఫీని వాళ్ళు కన్జ్యూమ్ చేయవచ్చు. ఆ యొక్క క్రీమర్ కాఫీని వాళ్ళు బ్లాక్ కాఫీని వాళ్ళు కన్జ్యూమ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క బ్లడ్ లో ఉన్నటువంటి ఏవైతే గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ లో ఉంచడానికి ఈ యొక్క బ్లాక్ కాఫీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఒక బాక్స్ లో మనకు 50 ప్యాకెట్స్ వస్తాయండి. ఒక ప్యాకెట్ లో మనకు 2 కప్స్ ఆఫ్ కాఫీ అవుతుంది. చాలా ఈజీగా 5 మినిట్స్ లో ఈ కాఫీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కాఫీ అరోమాకి మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ సార్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాట్ ఈస్ ద డయాబెటిస్? అందరికి చాలా మందికి డయాబెటిస్ అనే పదం వింటున్నారు. కానీ అసలు డయాబెటిస్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఎస్ ఆర్ నో? డయాబెటిస్ వచ్చిందంట, డయాబెటిస్ మా బాడీలోకి ఎంటర్ అయిందంట అంటున్నారు. కానీ ఈ డయాబెటిస్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే డయాబెటిస్ అనేది ఒక డిజార్డర్ అండి. ఇది డిసీజ్ కాదు. కొన్ని చాలా రకాల డిజార్డర్స్ కలిస్తే ఒక డిసీజ్ అవుతుంది. కానీ డయాబెటిస్ అనేది దీన్ని మనము ఒక డిజార్డర్ గానే పరిగణించాలన్నమాట. ఈ డయాబెటిస్ అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం తీసుకునే ఫుడ్ లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫుడ్ ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో ఆ యొక్క గ్లూకోజ్ ని మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రక్తనాళాల్లోకి గ్లూకోజ్ నేరుగా వెళ్ళాలి అంటే తనంతట తానుగా వెళ్ళలేదు కనుక ఈ యొక్క గ్లూకోజ్ కి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది కావాలన్నమాట. ఇన్సులిన్ అనేది. సో ఈ యొక్క ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా ఉంటేనే గ్లూకోజ్ కణాల్లో ఉన్నటువంటి అన్ని రక్తనాళాల్లోకి నేరుగా వెళ్ళగలుగుతుంది. మరి ఇలా వెళ్ళాలి అంటే, గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళాలి అంటే దానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అవసరం అన్నమాట. సో ఈ ఇన్సులిన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ప్యాన్క్రియాస్ ఉంటాయో, క్లోమ గ్రంథి ఉంటుందో, సో ఈ క్లోమ గ్రంథి నుంచి ఈ యొక్క ఇన్సులిన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ను బట్టి ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ క్లోమ గ్రంథి గనుక కావలసినంత ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే మన బ్లడ్ లో ఉన్నటువంటి ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో అది నేరుగా కణాల్లోకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది అనమాట. ఒక దగ్గర ముద్దలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే పాలు మనం వేడి చేసిన తర్వాత మీద ఒక అట్టులాగా వస్తుంది కదా, పాల మీగడ అంటారు. సో అలా గ్లూకోజ్ అనేది మన యొక్క బ్లడ్ లోపల అలాగే ఉండిపోతుంది అనమాట. రక్తం అక్కడ ఇక్కడ ఎటువైపు సర్క్యులేట్ అవ్వకుండా అలాగే ఆపుతుందన్నమాట. సో అలా అవుతుంది కాబట్టి అట్లా ఉన్న గ్లూకోజ్ బ్లడ్ లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీన్నే మనం ఏమంటామంటే బ్లడ్ షుగర్స్ అని చెప్తామండి. సో దీన్నే మనం ఒక రకంగా చెప్పాలి అంటే డయాబెటిస్ వచ్చింది అని కూడా చెప్తారు. సో ఇది డయాబెటిస్ అంటే ఓవరాల్ రివ్యూ. నెక్స్ట్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే డయాబెటిస్ రీజన్స్ అండ్ టైప్స్.
ఒకసారి చూడండి డయాబెటిస్ లో మనకి ఎన్ని రకాల డయాబెటిస్ ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ మనం చూస్తే టైప్ 1 డయాబెటిస్ అంటారండి. ఇది ఎక్కువగా ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలు పొరపాటున మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తే గనుక ఈ యొక్క చేస్తాయి. అలా చేస్తే ఈ బీటా కణాలు నాశనం అవడం వల్ల కొంతమందిలో ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు. సో అలా రిలీజ్ అవ్వకపోవడం వల్ల దాన్ని మనం ఏమంటామంటే టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుందండి. చిన్న పిల్లల్లో ఈ యొక్క టైప్ 1 డయాబెటిస్ వచ్చినప్పుడు వీళ్ళకి బయట నుండి మనము ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు బ్రతికి బట్టగట్టే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్సీ పిల్లల్లో తక్కువ ఉంది అనే విషయం గనుక మనకు తెలియకపోతే పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ మన యొక్క పిల్లల హెల్త్ ని కరెక్ట్ గా చూసుకోవాలి అంటే మన పిల్లలకి మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది కూడా ప్రాపర్ గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మనం చూస్తే టైప్ 2 డయాబెటిస్ అండి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. ఎక్కువగా ఈ పెద్దవాళ్ళలో ఎందుకు వస్తుంది అనంటే తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా జంక్ ఫుడ్ మనం తీసుకుంటామండి. అలా మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి. సో అలా పెరిగిపోయిన గ్లూకోజ్ ను బ్యాలెన్స్ చేయడానికి పాన్క్రియాస్ మరింత ఇన్సులిన్ ని విడుదల చేయాల్సి వస్తుంది. అలా విడుదల చేసి ఒకానొక టైంలో పాన్క్రియాస్ పైన ప్రెషర్ పడిపోతుందండి. అలా పడిపోయినప్పుడు ఒకానొక టైంలో పాన్క్రియాస్ తగినంత ఇన్సులిన్ ని కనుక రిలీజ్ చేయలేని స్థితికి వచ్చేస్తాయన్నమాట. సో అప్పుడు దాన్ని మనం టైప్ 2 డయాబెటిస్ అని అంటాం. సో ఇన్సులిన్ మన శరీరంలో ఉండే ఏవైతే రక్తనాళాలు ఉంటాయో సో ఆ ఇన్సులిన్ కి రియాక్ట్ అవ్వడానికి కొన్ని కణాలు గనక రియాక్ట్ అవ్వకపోతే సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే గ్లూకోజ్ ఎక్కడికక్కడ అలాగే ఉండిపోవడం అనేది జరుగుతుంది రక్తనాళాల్లో. అప్పుడు మనకి ఎక్కువగా రక్తనాళాల్లో ఫ్యాట్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు సెల్స్ కి ఉండే లాక్స్ లో అంటే ఏవైతే ఎక్కడికక్కడే కొవ్వు పేరుకుపోయి ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ మనకి ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా పనిచేయదన్నమాట. వీళ్ళలో పెద్దవాళ్ళలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ గ్లూకోజ్ కి సరిపడినంత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో అలాంటప్పుడు వీళ్ళకు టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. ఎక్కువగా 90% పీపుల్ ఈ యొక్క టైప్ 2 డయాబెటిస్ తోనే బాధపడుతున్నారండి. సో మరి దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఫుడ్ లో గనుక కరెక్ట్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే, ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అంతేకాకుండా మన బాడీని యాక్టివ్ గా ఉంచుకోవాలి అంటే కూడా మనము మినిమం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే టైప్ 3 డయాబెటిస్ అండి. సో ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు వస్తుంది. దీన్ని మనం జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటాం. ఇది కూడా అందరికీ వస్తుంది అని లేదండి. 5 to 7 పీపుల్ కే ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటిస్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు కనుక వీళ్ళు ప్రాపర్ ఫుడ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాపర్ ఫుడ్ కనుక తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఆ టైంలో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క టైప్ 3 డయాబెటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మందిలో ఆఫ్టర్ డెలివరీ ఈ డయాబెటిస్ అనేది వెళ్ళిపోతుంది. కానీ కొంతమందిలో నవేడేస్ అలాగే ఉండిపోతుంది. చాలా మంది లైఫ్ టైం టాబ్లెట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. అలా కన్జ్యూమ్ చేయడం ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తున్నాయి చాలా మంది ఉమెన్స్ లో. సో అండ్ ఫోర్త్ వన్ మనం చూస్తున్నట్లయితే మనకి ప్రీ డయాబెటిస్. సో చాలా మందికి మనం అందరం అనుకుంటాం నాకు డయాబెటిస్ లేదు, నాకు డయాబెటిస్ రాదు అని అనుకుంటాం. కానీ మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ కంప్లీట్ గా మనము ఆల్మోస్ట్ తెలంగాణలో చాలా మంది ఎక్కువగా రైస్ తినడానికి ఇష్టపడతారు. నాకు తెలిసినంత వరకు 3 పూటలు ఎక్కువగా రైసే తీసుకుంటారు. సో ఎక్కువగా మన బాడీకి మనం శ్రమ ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి గ్లూకోజ్ అనేది మన బాడీలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి. సో ఇలా ఎక్కువగా పెరిగిపోయిన గ్లూకోజ్ ని బయటికి పంపించాలి అంటే మనము ఎలాంటి వర్కౌట్స్ అనేటివి చేయట్లేదు. కాబట్టి మనందరం కూడాను ఫ్రీ డయాబెటిస్ ఒక అడుగు దూరంలో ఉండం. ఒక అడుగు వేస్తే మనకు కూడా డయాబెటిస్ మన ఒంట్లోకి వచ్చేస్తది అనే దాంట్లో మనం ఉండిపోతున్నాం అన్నమాట. సో మరి దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐ కాఫీ. సో ఈ ఐ కాఫీ మీరు తీసుకోవడం ద్వారా ఏదైతే ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నటువంటి డయాబెటిస్ అనే సమస్య ఉందో ఆ సమస్య మనలోకి రాకుండా మనం ఓవర్కమ్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ మనం చూస్తే ఇందులో రీజన్స్ ఎలా ఉంటాయి
ఉంటాయంటే ఫస్ట్ వన్ మనం చూస్తే డయాబెటీస్ లో మనకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఉంటుంది. అంటే మన యొక్క క్లోమంలో ఇన్సులిన్ అనేది ఉంటుంది. కానీ అది శరీరంలో కరెక్ట్ గా అన్ని భాగాలకు సర్క్యులేట్ అవ్వదు అన్నమాట. సో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌కి ఇన్సులిన్ అనేది అవసరం. మన కళ్ళకి అవసరం, మన బ్రెయిన్‌కి అవసరం. ప్రతి ఆర్గాన్‌కి అవసరం అన్నమాట. కానీ మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్‌కి ఈ యొక్క ఇన్సులిన్ కరెక్ట్‌గా సరిపోకపోతేనే దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఇదొక ప్రాబ్లమ్ ఉంటుందండి రీజన్స్ లో చూస్తే మనం. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల వుమెన్స్ లో అయితే వాళ్ళకు ఓవరీస్ లో నీటి బుడగలు స్టార్ట్ అవుతాయండి. కానీ మన కాఫీ తీసుకోవడం ద్వారా నీటి బుడగలను సైతం మన కాఫీ కరిగించేస్తుంది. సో అంత మంచి వండర్‌ఫుల్ కాఫీ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే సెకండ్ వన్ మన యొక్క లివర్. మన బాడీలోనే అతి పెద్ద ఆర్గాన్ మన లివర్. సో దీన్ని మనం షుగర్ ఫ్యాక్టరీ అని కూడా అంటాం. మన బాడీలో అబ్నార్మల్ గా గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన లివర్ లో కూడా ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే అంటే మన రక్తంలో గనుక ఈ యొక్క గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే దీన్ని మనం బ్లడ్ షుగర్స్ అని పిలుస్తాం. సో లివర్ ను కూడా మనం లివర్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అన్నా కూడా మన యొక్క కాఫీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండి. మన ఫ్యామిలీలో వంశపారంపర్యంగా మన తాతలకు, ముత్తాతలకు, మన డాడీకో అలా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు ఎవరికైనా డయాబెటిస్ ఉంది అనుకోండి. సో అలా కూడా మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఒబెసిటీ అండ్ డయాబెటిస్ ఇవి 2 అన్నదమ్ములు అని చెప్పుకోవచ్చండి. ఒబెసిటీ ఉంటే ఖచ్చితంగా డయాబెటిస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూస్తే బ్యాడ్ డయట్. సో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ లో కనీసం ఒక 5% కూడా మినరల్స్, విటమిన్స్ ఇలాంటి ఉన్నటువంటి ఫుడ్ మనం ఏం తీసుకోవట్లేదు. సో మనం తీసుకునే ఫుడ్ కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ కలిగినటువంటి ఫుడే మనం తీసుకుంటున్నాం కాబట్టి సో ఎక్కువగా డయాబెటిస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం తీసుకుంటున్న ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మనం చూస్తే ఇంక్రీజింగ్ ఏజ్. మన ఏజ్ పెరుగుతున్నా కూడా మనకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజ్ పెరుగుతున్నప్పుడు తింటున్న ఫుడ్ కరెక్ట్ గా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ చేయకపోవచ్చు. సో వీటి వల్ల కూడా మనకు ఈ యొక్క డయాబెటిస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే డయాబెటిస్ ఇక్కడ ఇండియాస్ బిటర్ ట్రూత్ అని చెప్తున్నారు. డయాబెటిస్ ను మన భారతదేశానికి ఎందుకు కటిక చేదు విషయం అని చెప్తున్నారు అంటే మనం చూస్తున్నట్లయితే డయాబెటిస్ అనేది ఇండియాలో పెరుగుతూనే ఉంది. అందుకే మన భారతదేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి తెలంగాణకి మనకు రాజధాని అని ఎలా అయితే చెప్తున్నారో మన భారతదేశాన్ని ఏమంటున్నారంటే క్యాపిటల్ ఆఫ్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నారంట. సో ఎందుకు ఇలా పిలుస్తున్నారు అంటే దాదాపుగా 126% ఆఫ్ డయాబెటిస్ మగవాళ్ళలో వస్తుందంట, పెరిగిపోతుందంట. అండ్ 109% ఆఫ్ డయాబెటిస్ ఉమెన్స్ లో పెరిగిపోతుందంట. సో ఓవరాల్ గా యావరేజ్ గా మనం చూస్తే 128% ఆఫ్ డయాబెటిస్ భారతదేశంలో పెరుగుతూనే ఉంది. ఇది ఎప్పటికంటే మనకు 2015 నాటికి. కానీ ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం. ఇంకా పెరిగిందా తగ్గిందా మనమే ఆలోచించుకోవాలి. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. తగ్గే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ మనం చెయ్యట్లేదు. అవునా కదా? ఇంకా ఫెర్టిలైజర్స్ కలిపే మనకు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి పోషకాలు మన బాడీకి మనం ఇవ్వడం లేదు కాబట్టి ఇంకా డయాబెటిస్ పెరిగే ఉంటుంది. సో అందుకని భారతదేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నారు. మరి ఈ నేమ్ ను మనం తొలగించవచ్చు. ఎలా అని అంటారా? మన యొక్క ఐ కాఫీ తీసుకోవడం ద్వారా. సో ఏముంది మేడం ఈ ఐ కాఫీలో ఇంత డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనే పేరును మనం ఎలా తీసేయొచ్చు మనం ముందు స్లైడ్ లో చూద్దాం. నెక్స్ట్ సార్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే డయాబెటిస్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. డయాబెటిస్ అనేది ఒక రోగము కాదు. ఎన్నో రోగాలు కలిస్తే దీన్ని మనం డయాబెటిస్ అని అంటాం. ఇక్కడ డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో సింప్టమ్స్ ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దామండి. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మెయిన్ గా ఫస్ట్ ఉండేది టయర్డ్‌నెస్ అండి. నార్మల్ గా టయర్డ్‌నెస్ అనేది అందరిలోనూ ఉంటుంది.
స్పెసిఫిక్ గా ఏంటి మేడం అని అంటే, స్పెసిఫిక్ గా డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కంటిన్యూస్ గా 4-5 అవర్స్ అనేది కంటిన్యూస్ గా టైర్డ్‌నెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఉంటుంది. మామూలుగా నార్మల్ పర్సన్ అయితే రోజుకి 4 ఆర్ 5 టైమ్స్ యూరిన్ అనేది పాస్ చేస్తారు. బట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే మినిమమ్ 10-15 టైమ్స్ యూరిన్ పాస్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటే, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది. కొంతమంది వెయిట్ లాస్ అవుతారు. సో, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మన యొక్క నడుము చుట్టుకొలతను మనం చూసుకోవాలి. దీన్నే మనం సెంట్రల్ ఒబెసిటీ అని కూడా పిలుస్తాం. సో, దాన్ని మనం గనక చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మనకు తెలిసిపోతుంది. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఏదైనా చిన్న గాయమైందనుకోండి, ఆ గాయం కనుక అలాగే ఉంటే అది గ్యాంగ్రీన్‌గా మారే అవకాశం ఉంటుంది. గ్యాంగ్రీన్ మీన్స్ వాట్? మన బాడీలో ఏదైతే చిన్న పుండులాగా స్టార్ట్ అవుతుందో, అది ఇంకా మిగతా శరీర భాగాలకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం, ఆ యొక్క పార్ట్‌ని అక్కడికి కట్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ మీ నుండి కంప్లీట్‌గా కట్ చేస్తే ఎలా ఉంటుంది? సో, అలాంటి పరిస్థితి మన బాడీలోకి అసలు మనలోకి రావద్దు అనుకుంటే, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అనేది మనం చూద్దామండి. సో, నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే అతిగా ఆకలి ఉంటుందన్నమాట. ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో. ఇప్పుడే తింటారు. ఇంకొక 10-15 మినిట్స్ ఆగి మళ్ళీ ఒక ప్లేట్ మీల్స్ వాళ్ళు తినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీనినే మనం అతి ఆకలి అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. షుగర్ ఒకవేళ వాళ్ళ బాడీలో ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఉంటే. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బ్లర్రీ విజన్ అండి. కంటి చూపు మందగించడం. దీనినే మనం రెటినోపతి అని కూడా అంటాం. మన శరీరంలో చక్కెర గనుక పెరిగితే షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే కళ్ళలో ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తాయండి. సో, ఎక్కువగా డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో కిడ్నీస్ అండ్ కంటి పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఎందుకంటే మనకి హార్ట్ పైన కూడా హార్ట్‌లోను ఐస్‌లోను మనకు చాలా సన్నని రక్తనాళాలుంటాయండి. సో, ఆ సన్నని రక్తనాళాలలో బ్లడ్ అనేది పల్చగా ఉంటేనే సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ అది మందగా ఉందనుకోండి, బ్లడ్ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవ్వక ఒక దగ్గర ముద్దలాగా ఉండిపోతే, అప్పుడు కళ్ళలో గాని, హార్ట్‌లోకి గాని, హార్ట్ వాల్స్‌లో గాని బ్లడ్ వెళ్ళకపోవడం ద్వారా మనకి స్టంట్స్ త్వరగా చాలా మందిలో హార్ట్ అటాక్స్ రావడం, స్టంట్స్ పడడం, లేకపోతే ఓపెన్ సర్జరీస్ అవ్వడం, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫస్ట్‌గా డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ అండి. ఆఫ్టర్ దట్ ఇంకా మన పాంక్రియాస్, ఆ తర్వాత మన యొక్క హార్ట్. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ మనం చూస్తే ఇంకొక డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ముఖ్యంగా స్త్రీలలో అయితే వర్జినల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. యోని భాగంలో ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్‌లో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంటుందండి. డయాబెటిస్ ఉన్న వుమెన్స్‌లో పీసీఓడీ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా మనం చూస్తే కాళ్ళల్లో, నరాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం న్యూరోపతి అని కూడా అంటాం. వాళ్ళ యొక్క కాళ్ళని చూస్తే నరాలు ఉబ్బినట్టుగా, వాపులొచ్చినట్టుగా ఉంటాయన్నమాట. సో, ఇదొక వన్ ఆఫ్ ద రీజన్ సింప్టమ్ అని చెప్పుకోవచ్చు మనం. సో, ఫైనల్లీ మనం చూస్తే డ్రింకింగ్ వాటర్. సో, రెగ్యులర్‌గా నార్మల్ పీపుల్ అయితే రోజుకి 3-4 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తారు. బట్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో అంతకంటే ఎక్కువ వాటర్ అనేది కన్జ్యూమింగ్ అవుతుంది. సో, ఇప్పుడు చెప్పండి ఇన్ని రీజన్స్ ఉన్నాయి గదా! సో, మనం కాఫీ నేను చెప్తాను. డయాబెటిస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అండి? ఓన్లీ ఫుడ్డేనా? ఓన్లీ ఫుడ్డేనా? కాదు గదా! సో, చూడండి మనం తీసుకునే ఫుడ్‌తో పాటు ఇన్ని ప్రాబ్లమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అంటే, మనం ఏం చేయాలో నెక్స్ట్ స్లైడ్‌లో నేను చెప్తాను. నెక్స్ట్. ఓకే. సో, ఫస్ట్ డయాబెటిస్ అనేది ఒక రోగం కాదని చెప్పుకున్నాం. చాలా రోగాలు కలిస్తేనే ఒక డిజార్డర్ అని చెప్పాం. సో, ఈ డయాబెటిస్ అనేది ఒక డిజార్డర్. సో, ఈ డిజార్డర్‌ని మనము కంప్లీట్‌గా దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ రామబాణం అండి. సో, ఈ ఐ కాఫీలో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి మనకు సలేసియా రెటికులేటా. సో, దీనినే మనం తెలుగులో ఏకనాయకం వేరు అని కూడా పిలుస్తాం. సప్తరంగ అని కూడా పిలుస్తామండి. సో, ఈ యొక్క ఏకనాయకం అనే వేరు మన యొక్క ఐ కాఫీలో మెయిన్ ఇంగ్రీడియెంట్ అని చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని వందల
వందల సంవత్సరాల క్రితమే మనకి ఆచార్య చరక మహర్షి అనే అతను మన ఆయుర్వేదానికి పితామహుడన్నమాట. సో, అతను తన యొక్క రిసర్చ్‌లో భాగంగా తేలిన విషయం ఏంటి అంటే, ఇన్ ఫ్యూచర్‌లో చాలా మందికి మధుమేహం వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి చాలా మంది. సో, వీళ్ళు గనక ఈ యొక్క మధుమేహం అంటే డయాబెటిస్ నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే, ఈ యొక్క ఏకనాయకం అనే వేరుని రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని పరిగడుపున పొద్దున్న గనక ఆ యొక్క వాటర్ ఆ యొక్క కషాయాన్ని వాళ్ళు తాగితే ఈ యొక్క డయాబెటిస్ నుంచి వాళ్ళు ఓవర్‌కమ్ అవ్వచ్చు అని తన యొక్క గ్రంథంలో రాయడం అనేది జరిగింది. సో, అక్కడి నుంచి మనము చరక సంహిత అనే గ్రంథంలో తను రాసాడండి. సో, అక్కడి నుంచి మన కంపెనీ తీసుకోవడం జరిగింది. సో, ఈ యొక్క ఏకనాయకం అనే వేరు కషాయం ఎలా ఉంటుందంట అంటే చాలా చేదుగా ఉంటుందంట. మినిమమ్ 10 డేస్ వరకి కూడా నోట్లో నుంచి ఆ చేదు అనేది వెళ్ళిపోదంట. సో, అంత చేదుగా ఉన్నటువంటి ఒక వేరుని మన ఐ కాఫీలో చేదు లేకుండా మనకిచ్చారు. అదే ఇండస్ వివా యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చండి. సో, ఈ యొక్క వేరుని గనక మీరిక్కడ స్లైడ్‌లో మీకు కనిపిస్తుంది గదా! ఇమేజ్ చూడండి. మనకు ఆ యొక్క వేరుని అడ్డంగా కట్ చేసినప్పుడు కొన్ని లేయర్స్ లాగా కనిపిస్తా ఉంది. సో, ఈ లేయర్స్ ఏంటి అంటే 7 లేయర్స్ మీకు కనిపిస్తాయండి. ఆ 7 లేయర్స్ మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్‌కి గుర్తింపు అని చెప్పుకోవచ్చు. సో, మన కాఫీ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయంట. ఎంత సైంటిఫికల్‌గా ఆలోచించి ఈ యొక్క ఐ కాఫీ మనకు ప్రిపేర్ చేశారో మన కంపెనీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ యొక్క మన కంపెనీకి నిజంగా చెప్పాలి. మీరు మీ హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ సార్. ఓకే. ఐ కాఫీలో నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ ఇంకా మనకు కొన్ని ఉన్నాయండి. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే మెయిన్‌గా ఇంకా ఇక్కడ మనం చూస్తే కాఫీ బీన్స్. సో, ఈ యొక్క కాఫీ బీన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న కాఫీ బీన్స్ యొక్క పౌడర్‌ని యాడ్ చేయడం జరిగిందండి. ఏం చేస్తాయండి ఈ యొక్క కాఫీ బీన్స్ అంటే కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మన బాడీలో ఏదైతే బ్లడ్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో షుగర్ లెవెల్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకా మనకు మెయిన్ ఇంగ్రీడియెంట్ మనం చూస్తే దూలగుండి అండి. ఇక్కడ మీకు ముకున ఫ్లూరియన్స్ అని కనిపిస్తుంది గదా! సో, ఈ యొక్క ముకున ఫ్లూరియన్స్ అనేటివి ఏం చేస్తాయంటే, మనకి దీన్నే మనము కపికచ్చు అని పిలుస్తాము. ఆత్మగుప్త అని కూడా పిలుస్తామండి. సో, ఇవి చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి ప్రతి ఒక్కరి లైఫ్‌లో. ఐ కాఫీ ఈ దూలగొండి గింజలనేవి. ఇవి మెయిన్‌గా మనకి మన యొక్క బాడీలో హెల్తీ షుగర్ సపోర్ట్‌గా పనిచేస్తాయండి. ముఖ్యంగా ఏదైతే నరాల బలహీనతతో చాలా మంది ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేదండి. నరాల బలహీనతతో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో, ఆ నరాల బలహీనతలను తగ్గించడానికి హెల్ప్ చేస్తది. అంతే కాకుండా చాలా మందిలో ముఖ్యంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నింటిని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నేచురల్‌గా ఎల్-డోపా అనే హార్మోను ఈ యొక్క దూలగొండి గింజల్లో ఉంటుందండి. ఈ మనకు చాలా మందికి తెలుసు ఈ యొక్క దూలగొండి గింజల్ని తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అంతే కాకుండా వుమెన్స్‌లో అయితే నెలసరి చిక్కులు ఏవైతే ఉంటాయో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా పక్షవాతం రాకుండా హెల్ప్ చేస్తుంది. మగవాళ్ళలో అయితే టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ లెవెల్స్‌ని పెంచే గుణం కూడా ఈ యొక్క గింజల్లో ఉంటుందండి. తర్వాత సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు. ఈ యొక్క కాఫీ తీసుకోవడం ద్వారా ఈ దూలగొండి గింజల్లో ఉన్న గొప్పతనం అన్నమాట అది. అంతే కాకుండా మెమరీ లాస్. చాలా మందికి డయాబెటిస్ స్టార్ట్ అయిన తర్వాత మెమరీ లాస్ అనేది ఉంటుందండి. మెమరీ లాస్ అవ్వకుండా, మతిమరుపు అనేది లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన యొక్క బ్రెయిన్ యొక్క పవర్‌ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఓవరాల్‌గా ఈ యొక్క దూలగొండి గింజల్ని గనక మనం రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ సార్. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! కాఫీ బీన్స్ అని. సో, ఈ యొక్క కాఫీ బీన్స్ మా కాఫీలో కెఫెన్ లేదు అని మనం చాలా మందిమి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకు? ప్రతి కాఫీ బీన్స్‌లో కెఫెన్ అనేది ఉంటుంది. కానీ మన ఐ కాఫీలో కాఫీ బీన్స్‌లో కెఫెన్ అనేది ఉండదు. సో, ఎందుకు ఉండదు అంటే మనం తీసుకున్నటువంటి కాఫీ అరాబికా నుంచి తీసుకున్నామండి. అంటే అసలు కాఫీ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క గింజలు చాలా మేలు రకమైనటువంటివి. కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతంలో ఈ యొక్క కాఫీ బీన్స్ అనేటివి మనం తీసుకోవడం జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాఫీ బీన్స్‌ని మనం కలెక్ట్ చేసుకున్నామండి. ఈ యొక్క కాఫీ బీన్స్‌లో ఉన్నటువంటి కెఫిన్‌ని దాదాపుగా మనం ఒక 40 డిగ్రీస్ స్లో రోస్ట్ చేయడం ద్వారా ఇందులో ఉన్నటువంటి కెఫిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తము నాశనం అయిపోతుంది.
రిలీజ్ అయిపోతుంది. సో, అలా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కాఫీ బీన్స్‌లో పాలీఫినాల్స్ అనే రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో, ఈ యొక్క కాఫీని మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా కెఫీన్ లెస్ కాఫీ మా సొంతం అని చాలా మంది మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకు అంటే మన కాఫీలో ఈ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ యొక్క కెఫీన్ అనేది బయటికెళ్ళిపోతుంది కాబట్టి. ఇలాంటి కాఫీని మనం తీసుకోవడం ద్వారా మనకు అడిక్షన్ అనేది ఉండదండి. మామూలు మీరు బయట ఏ కాఫీ, టీలు తీసుకున్నా ఈరోజు మీరు గనక పలానా టైంకి కాఫీ తాగారనుకోండి, రేపు గూడా సేమ్ మీరు ఈరోజు తాగిన టైంకే మీకు మళ్ళీ కాఫీ తాగాలి అనే సింప్టమ్స్ మీ బ్రెయిన్ మీకిస్తా ఉంటుంది. ఎందుకు అంటే అందులో అలవాటు పరిచే గుణం ఉంటుంది. కెఫీన్ ఉంటుంది కాబట్టి. కానీ మన కాఫీలో అలవాటు పరిచే గుణం ఉండదు. మనం ఈరోజు తాగుతాం. రేపు సమ్ వర్క్ వల్ల మనం మర్చిపోయినా సరే, మనకు తాగాలి అని అనిపించదు. ఎందుకంటే అందులో కెఫీన్ అనేది లేదు. అడిక్ట్ మనం అవ్వకుండా ఉండడం కోసము నేను చెప్తున్నాను. సో, మన కాఫీలో కెఫీన్ లెస్ కాఫీ అని. నెక్స్ట్ సార్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మెయిన్‌గా ఈ యొక్క కాఫీని మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉంటుంది. నేను ఇందాక చెప్పిన దాంట్లో ముఖ్యంగా సలేషియా రెటిక్యులేటా యొక్క గొప్పతనం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ బ్లాకర్‌గా పనిచేస్తుందండి. రెగ్యులర్‌గా మనం తీసుకునే వైట్ రైస్, వైట్ సాల్ట్ అంతా గూడా కార్బోహైడ్రేట్ ఫుడ్డే కదా! సో, ఆ ఫుడ్‌కి కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా వర్క్ చేస్తుంది. సో, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొన్ని క్వెషన్స్ ఉన్నాయండి. ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్స్ 5 కాఫీ, క్రీమర్ ఆర్ బ్లాక్. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డయాబెటిస్. ఇందాక మనం 4 టైప్స్ ఆఫ్ డయాబెటిస్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఈ డయాబెటిస్ 4 రకాల డయాబెటిస్ ఉన్న వాళ్ళు సైతం మన యొక్క కాఫీని తాగొచ్చు. అలా తాగడం ద్వారా వాళ్ళ యొక్క డయాబెటిస్‌ని వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మన కాఫీలో షుగర్స్ అనేటివి ఉండవు. తర్వాత మీరు ఎంతకాలం హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నారు? బ్రతికినంత కాలం అందరం ఆరోగ్యంగా ఉండాలి అనే కోరుకుంటాం గదా! సో, బ్రతికినంత కాలం కాఫీ కన్జ్యూమ్ చేయొచ్చు. మేడం మేమంతా అన్ని అన్ని రోజులు మేము తాగలేము అనుకునే వాళ్ళు మినిమమ్ 3-6 మంత్స్ కంపల్సరీ వాడాలన్నమాట ఒక సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మెడిసిన్‌తో పాటుగా మన కాఫీ తీసుకోవచ్చా అంటే యెస్ తీసుకోవచ్చండి. కానీ ముందుగా కాఫీ తాగిన తరువాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మీ యొక్క టాబ్లెట్ అనేది మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు మన యొక్క కాఫీ తీసుకోవచ్చా అంటే, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా మన యొక్క బ్లాక్ కాఫీ అనేది తీసుకోవచ్చండి. సో, ఈ యొక్క బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా వీళ్ళు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్‌కి, టాబ్లెట్ నుంచి టాబ్లెట్ ఫ్రీ అయిపోతారు. సో, నెక్స్ట్ మనం చూస్తే లో బీపీ ఉన్నవాళ్ళు మన కాఫీ తీసుకోవచ్చా అంటే, నో అండి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలి, తాగాలి అనిపిస్తున్న వాళ్ళైతే మాత్రం ఫుడ్ తిన్న తరువాత మన యొక్క కాఫీ అనేది వాళ్ళు తాగొచ్చు. సో, ఈ యొక్క కాఫీని ప్రతిరోజు 2 పూటలు తాగాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్క ప్యాకెట్ మనకి 15 గ్రామ్స్ వస్తుంది. ఈ యొక్క 15 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్‌లో మనకు 2 కప్స్ ఆఫ్ కాఫీ అవుతుంది. ఈ కాఫీ ప్రిపరేషన్‌కి మనకి ఓన్లీ హాట్ వాటర్ ఉంటే సరిపోతుందండి. మనకి ఎలాంటి షుగరు, మిల్క్ ఏది అవసరం లేదు.